ఒక్కోసారి దేవుని మాట కొందరికి ఎట్లా ఉంటుందంటే చాలా భారంగా ఫీల్ అయిపోతారు. భారంగా ఫీల్ అయిపోయి చక్కగా నవ్వుతా ఉన్న మొహాలు చూడండి, ఇప్పుడు తుమ్మ మొద్దులో నుంచి తుమ్మ బంకకు వచ్చినట్టు వస్తుంది ఒక్కోసారి కొంతమందికి. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఇది. ఆమేన్. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము, నేను మీకు ఏది చెప్పినా సరే మీ మేలు కొరకు అది భారమైంది కాదు. నేను ఏం చేసినా సరే అది మీకు ఇదిగో బాధ కలిగించేది కాదు. ఆమె బాధపడితే మారు మనసు పొందలేవు. బాధపడకుండా వాక్యం పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉంటే నిజంగా నీ జీవితాన్ని నీవే ఆశీర్వాదకరంగా దేవుని నామములో చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.